నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ చేశానండి. జ్యూస్ సిరీస్ చేశాను, ఫ్యూచర్లో సాలెడ్ సిరీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వెయిట్ లాస్ డైట్ గురించి ఛాలెంజెస్ చేశాను. ఇంకా ఏం తింటున్నాను, ఎలా చేసుకుంటున్నాను అన్నీ పోస్ట్ చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకున్నాను తర్వాత చెప్తాను. ఇదైతే డిన్నర్కి అనమాట. ఫస్టే డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. పెసలు అండ్ శనగలు అన్నీ ఉడకపెట్టేసుకొని ఒక బౌల్లో ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. క్యారెట్ కూడా తీసుకున్నాను, అది కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టాను అనమాట. పీసెస్ చేశాను. కీరా, బీట్రూట్ అండ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన క్వాంటిటీ, మీరు ఎంత తింటారు అని మీకు అర్థమవుతుంది కదా. అన్నీ సేమ్ క్వాంటిటీస్లో తీసుకుంటే మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. ఏదో ఎక్కువైంది అనిపించదు. అన్నీ సేమ్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఇందులో నేను క్యూమిన్ అండ్ కొరియాండర్ పౌడర్ వేస్తున్నానండి. అదే ధనియాలు అండ్ జీలకర్ర పొడి వేసాను. తర్వాత ఇందులోనే హర్బ్స్ కూడా వేస్తున్నాను. మిక్స్డ్ హర్బ్ ఉంది కదా, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. రోజు తినాలి అంటే మిక్స్డ్ హర్బ్ కూడా తినాలనిపించదు. ఆ ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది కొంచెం వేసినా కూడా. తర్వాత ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇందులో జస్ట్ హాఫ్ స్పూన్ కూడా అక్కర్లేదు, చాలా తక్కువ వేసుకోవచ్చు మీకు కావాల్సినంత. తర్వాత ఇందులో నేను క్రిస్ప్ కోసం నేను ఈ నట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పీనట్స్, పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఇది నీట్గా మిక్స్ చేసేసుకొని నేనైతే బాక్స్లో సర్వ్ చేసుకున్నాను. చాలా హెల్దీ. మనకి తెలిసినట్టే క్యారెట్లో, బీట్రూట్లో బ్లడ్ ప్రాపగేట్ చేసే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి, ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ. అండ్ కీరా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఆకలి లేకపోతే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకలి లేకుండా ఉంటుంది. శనగలు ఇవన్నీ ప్రోటీన్, పెసలు, శనగలు. ఇంకా ఆనియన్ జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాము మనమైతే. నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జ్యూస్ చేసుకోలేదు ఈరోజు. ఓట్స్తో ఆమ్లెట్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ ఓట్స్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఇది 2 పీపుల్కి అన్నట్టు నేను చేశాను అనమాట. 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. అసలు నాకు ఫస్ట్ అయితే ఎగ్ బాయిల్ చేసుకొని తిందాం అనుకున్నాను, కానీ ఇలా తినేద్దాము అనిపించింది ఇప్పుడు. అందుకని చెప్పేసి ఇలా ఆమ్లెట్ చేసుకుందామని ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఇందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనకు కావాలంటే క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేశాను. నేను ఇంకొంచెం బాగా పేస్ట్ చేయాల్సింది. నేనున్న హడావిడిలో అలానే వేసేసుకున్నానండి. అప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చాను, నేను షటిల్ ఆడొచ్చాను. త్వరగా అయిపోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి అని కంగారులో లైట్గా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట. మళ్ళీ వేరే వర్క్స్ కూడా ఉంటాయి కదా హాస్టల్లో. నేను అందుకే త్వరగా చేసేసుకోవాలి అని చెప్పేసి ఇలా కుక్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం ఉప్పు వేసాను, కొంచెం కారం వేసాను. దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు, అంటే ఎగ్స్ కోసం అనమాట. ఎందుకు ఆ వగరు, ఏమంటారు దాన్ని, కొంచెం నీచు వాసన వస్తుంది కదా, ఆ వాసన పోవడానికి నేను కొంచెం పసుపు వేసాను. కొంచెం యాంటీబయాటిక్ లాగా కూడా ఉంటుంది అని చెప్పి దీన్ని ఫస్ట్ నేను ప్యాన్ మీద వేసేసాను. ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే జస్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసాను అనమాట. లైట్గా టోస్ట్ చేసుకుంటే బెస్ట్. మరీ ఎక్కువ టోస్ట్ చేసినా కూడా ఆమ్లెట్ అంత తినాలనిపించదు. ఇందులో మనం లీఫీ వెజిటబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవచ్చు. లంచ్కి వచ్చేసి బెండకాయ కర్రీ అండ్ మిల్లెట్స్ తీసుకున్నాను. మిల్లెట్స్లో కొంచెం పెసరపప్పు ఉంటుంది కదండి, అది యాడ్ చేసి తీసేసుకున్నాను. అండ్ డిన్నర్కి నేను చెప్పాను కదండి, ఇవన్నీ యాడ్ చేసేసి తీసేసుకున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జ్యూస్ సిరీస్ ఉన్నాయి నా వీడియోస్లో, వెళ్ళి చూడండి. షార్ట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా హెల్తీ జ్యూసెస్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే చెప్పాను కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ video.